దేవి, శ్రీరామచంద్రుల వారు తమ దర్శనం కోరుతున్నారు. రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. పితృవాక్య పరిపాలనా దక్షుడువు కావాలి. తండ్రి గారు అస్వస్థులై ఉన్నారా, లేక నా వలన ఏదైనా అపచారం జరిగిందా? జరగవచ్చునని సందేహిస్తున్నారు. అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విసిదపరచమన్నారు. ఆనతివ్వండి. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? త్రికరణ శుద్ధిగా తండ్రి ఆనతి తలదాల్చి వెళ్తా. పట్టాభిషేక ముహూర్తమే నీకు ప్రయాణానికి ముహూర్తం. శుభలగ్నం, శుభప్రదం. సెలవు. లక్ష్మణ, ఎందులకి ఆవేశం? కాని కోర్కెలు కోరిన వారిని కడతీర్చాలి, ఎగ్గు తలపెట్టిన వారిని బుగ్గి చెయ్యాలి. మీకు వనవాసమా? ఆ భరతులకు పట్టాభిషేకమా? ఇది నేను సహించుటయా? తమ్ముడా, దూసిన కత్తికి ఎవరిని ఎరచేస్తావు? ఆడి తప్పని తండ్రిన, వారి ఆనతి తెలియజెప్పిన తల్లిన, ఏ పాపమూ ఎరుగుని తమ్ముడు భరతున, ఎవరిని అంతమొందించినను నేను తండ్రి మాటను పాటించక మానను కదా. నన్నే సంహరించు. అన్నా, జన్మించిన దాదిగా ఎవరిని సేవించుకుంటున్నాను, ఎవరిని నీడలా వెన్నంటి పూజించుకుంటున్నాను, అట్టి నా అన్నను నేను సంహరించడమా? ఈ పాపపు మాటలు విన్నందుకు నన్ను నేనే సంహరించుకున్నాను. ఆవేశం అనర్థహేతి. నీవు మరణిస్తే ఈ రాముడు బ్రతికేనా, తండ్రి మాట పాలించేనా? నేను ఉత్తమ పుత్ర ధర్మం ఆచరించే సహాయం సమకూర్చు. శాంతించు నాయన. లక్ష్మణ, వద్దు నాయన, నీకిది సమంజసము కాదు. నా మాట పాటించి తల్లిదండ్రులను గురుదేవులను సేవించుకో. మీరే నా తల్లి తండ్రి, మీరే నా గురువు దైవం. మిమ్మల్నే సేవించుకుంటాం. మీ వెంట రాకపోతే ఇప్పుడు మీరన్న మాట తప్పిన వాడిని అవుతారు. లక్ష్మణ, మరి నీవే సర్వస్వాన్ని నమ్ముకున్న మా చెల్లెలు ఊర్మిళ కూడా నిన్ను అనుసరిస్తుందా? అమ్మా, నేను నా అన్నగారి బాటను అనుసరిస్తున్నా. నా అర్థాంగి నా మాటను అనుసరిస్తుంది. రామా, నా నోములు ఇలా పరిణమించాయా తండ్రి? రాముడు రఘువంశానికే కాదు, అఖిల జనావళికి ఆదర్శప్రాయమైన మార్గాన్ని అనుసరిస్తున్నాడు. చిరకీర్తి నార్చిస్తాడు. కన్నీరు పెట్టుకు, సగర్వంగా సాగనం. లక్ష్మణ, ఇంతవరకు నీవు సుమిత్రానందనుడవి. ఇక నుండి రామానుజుడవన్న సార్థక నామం పొందు. కైకమ్మ తన కొడుకు కోసం రామయ్యను అడవులకు పంపుతూ ఉంది. రామయ్య సేవల కోసం నీవు నీ కన్నబిడ్డను అడవులకు పంపుతున్నావు. అమ్మా సుమిత్రాదేవి, నీవు ధన్యురాలివమ్మా. రామా, రామా, నాయనా
నన్ను విడిచి వెళ్ళకు నాయనా. ఈ వృద్ధుని మాట పాటించకు, ఎదిరించు నాయన. నీ వియోగం నేను భరించలేను తండ్రి, నేను భరించలేను. మహారాజా అంతా ఈశ్వరేచ్ఛ. కాదు గురుదేవా, ఇది ఈశ్వరేచ్ఛ కాదు, నా పాపానికి శిక్ష. గురుదేవా, నాకంతా జ్ఞాపకం వస్తున్నది. ఇప్పుడు నాకంతా జ్ఞాపకానికి వస్తున్నది గురుదేవా. ఎంత ఘోరము జరిగిపోయినది నాయనా, నాయనా. రాజా, నా ప్రాణము నిలవదు. దాహంతో కంటగత ప్రాణులై ఉన్న నా తల్లిదండ్రులకు తక్షణమే ఈ నీరందజేయి. నాయనా, జాగు చేయకు. అమ్మా, దాహం దాహం. ఎవరు నీవు? ఈ దేశమేలే రాజును, పేరు దశరథుడు. మా శ్రవణ కుమారుడేడి? పొదమాటు నుండి నీటి శబ్దం విని మృగమనుకుని భ్రమపడి బాణం విడిచాను. దానితో మీ కుమారుడు హతుడయ్యాడు. నరఘాతగా మా బిడ్డను పొట్టను పెట్టుకున్నావా? పుత్రునకు దూరమై మా ఇరువురు మరణించినట్లే నీవును పుత్ర శోకంతోనే మరణిస్తావు. ఇది తథ్యం. సంతతి లేక పరితపిస్తున్న నాకు పుత్ర శోకం ఏమిటని ఆ క్షణాన్ని నవ్వుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమవుతున్నది, కన్న బిడ్డలందరూ దూరం కాగా ఆ శోకంతోనే మరణిస్తున్నాను. రామా, 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 అమ్మా, ఏమి జరిగినది? నగరం అంతా శోభావిహీనమైపోయినది. ఎవరిని అడగపోయినా పెడమొమ్మ పెడుతున్నారు. అమ్మా, మీ తండ్రి గారు స్వర్గస్థులైనారు. తండ్రి, తెలుసో తెలియకో అపచారం చేసి తమ మనసు నొప్పించి ఉంటారు. అందుకే కడసారి చూపులు కూడా నోచుకోలేకపోయారు. అయ్యో, అన్న రామయ్య ఈ దుఃఖాన్ని ఎలా భరిస్తున్నాడు? అమ్మా! భరత, ఎక్కడికి? రామమందిరానికి. రాముడు అక్కడ లేడు. కౌసల్య మందిరంలో ఉన్నాడా? ఉండడు. మరెక్కడమ్మా? వనవాసానికి వెళ్ళారు. వనవాసమా? అది తండ్రి గారి ఆజ్ఞ. ఆజ్ఞ? అన్న చేసిన అపరాధం? అపరాధం కాదు, నే కోరిన వరాలు. ఏమిటా వరాలు? రాముని వనవాసం, నీ పట్టాభిషేకం. నాయన, ఈ కార్యాన్ని సాధించడానికి నేనెంత క్షోభపడ్డానో నువ్వు ఊహించలేవు. అందరూ ఏకమై నన్ను ఖండించారు, నానా దుర్భాషలు ఆడారు. నీ శ్రేయస్సు కోరి అవన్నీ భరించాను. భరత, నీవైనా ఈ కన్న తల్లి మనస్సును అర్థం చేసుకుని హర్షిస్తే చాలు. ఓసి భర్తను చంపుకున్న పాతకి, రాముని హింసించిన రాక్షసి, ఎన్నడైనా నాకు రాజ్యం కావాలని నిన్ను కోరానా? ఎందుకు ఈ వరాలు అడిగావు? ఎవరు అడగమన్నావు? ఎవరు అడగమనాలి? గుడ్లు తెరవని పసిగుడ్డుగా ఆనాడు నీవడిగావనే పాలిచ్చానా? కలతలిద్దరిలో కలవరపడ్డ వేళ నీవడిగావనే లాలించానా? మీ తండ్రి గారు సంతతి లేక ఏరి కోరి నన్ను వరించిన వేళ నాకు కలిగే బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేశారు. ఆడిన మాట తప్పొద్దని హెచ్చరించాను. కన్న తల్లిగా నాకు అధికారం ఉంది. కన్న తల్లి? అవును, జన్మ జన్మలుగా నేను చేసిన పాపాలకు శిక్షగా నీ కడుపున పుట్టాను. నాకే రాజ్యకాంక్ష ఉంటే
అడగగానే అన్న ధారపోసేవాడే మధ్యలో నీకెందుకు అధికారం? జరిగిన ఈ ఘోరానికి లోకం నన్ను క్షమించదు, నేను నిన్ను క్షమించను. నీ చెల్లి చిత్రం వచ్చేస్తాను. భరత, ఈ భరతుడు నిన్ను క్షమించాడని పొరపడకు. కానీ కన్న తల్లిని చంపిన కర్కోట కూడా నీ మోము చూడరాదని అన్న రామన్న పెడమవుతాడే. అందుకే నిన్ను విడిచిపెడుతున్నాను, శాశ్వతంగా విడిచిపెడుతున్నాను. ఇక ఈ నగరంలో అడుగుపెట్టాను. భర్త లేక, పుత్రుడు లేక, నగరంలో నా అన్నవారు లేక, మనశ్శాంతి లేక కుమిలి కుమిలి వెయ్యేళ్ళు వచ్చాను. అన్నా, ఇదిగో ఇదే ఈ అరిష్టానికి కారణం. అనుజ్ఞ అయితే దీన్ని వధిస్తాను. అయ్యో, నన్ను తప్పకండి. అమ్మ కౌసల్యాదేవి, నన్ను కాపాడండి, నన్ను రక్షించండి. నాయనా, నీవు చేసే పని రాముడు మెచ్చడయ్యా. మా రాజ్యం వదిలిపో.